నెక్ అయినా లేదా డీప్ నెక్ అయినా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడంతా ముడతలు కూడా రావండి. మీరు ఒకసారి తీసి చూడండి. నేను ఎవరికైనా మీకు ఈజీగా అర్థమవుతుంది కదా అనేసి పైనుంచి కూడా చెప్తున్నాను. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఎంత వచ్చిందని కూడా చెప్తున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో అండి. ఫోల్డింగ్స్ వచ్చేసి మన వైపున ఉన్నాయి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇదండి లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 అండి. ఖర్చులతో కలిపి 14.5 అండి. చూడండి ఇటువైపు కూడా సేమ్ ఇదే విధంగా ఈ 14.5 ఈ విధంగా మార్క్ చేసేసుకుని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇప్పుడు చూడండి నడుము కొలత వచ్చేసి 7.5 అండి. 7.5 అంటే నడుము వచ్చేసి 30 ఇంచెస్ అండి. 30లో 4వ భాగం వచ్చేసి 7.5 అండి. అదే 7.5ని ఇక్కడ మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ అండి. బ్యాక్ వైపు వచ్చేసి ఏ సైజు వరకైనా 1 ఇంచ్ డాట్ సరిపోద్దండి. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి హై నెక్ కాబట్టి ఇప్పుడు నడుము కొలత ఎంత? 7.5. 7.5కి 2 ఇంచులు కలిపితే ఎంత? 9.5 అండి. ఇదే 9.5ని ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నా. అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇక్కడ చూడండి రెండింటిని కలుపుతూ ఆ విధంగా ఒక లైన్ డ్రా చేశాను అనమాట. ఇక్కడ చూడండి నడుము కొలతకి 2 ఇంచులు కలిపితే మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఫుల్ షోల్డర్ లెంత్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి 7.5 అండి. 15 ఇంచులు యాజ్ టీజ్ 15 అదే పెట్టాను, యాజ్ టీజ్ గా పెట్టేశాను. సేమ్ ఇక్కడ కూడా 7.5 మార్క్ చేసేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి ఇదే 7.5ని ఈ విధంగా డౌన్ కి మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏ క్రాస్ లేకుండా లైన్ డ్రా చేసుకోవచ్చండి. ఇలా ఇక్కడ చూడండి చెస్ట్ లూజ్ ఎంత? 9.5. మళ్ళీ ఒకసారి ఇక్కడికి ఇక్కడ నుంచి ఈ 9.5కి క్రాస్గా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూడండి చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచు పెడుతున్నానండి. 1.5 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకుని కర్వ్ స్కేల్ తీసుకుని ఈ విధంగా వీటన్నిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి ఫుల్ షోల్డర్ లెంత్ కాబట్టి షోల్డర్ వైపున ఒక 1/2 ఇంచ్ డౌన్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఈ 1/2 ఇంచ్ డౌన్ చేశాం కదా, అక్కడ నుంచి నెక్ వరకు లైన్ డ్రా చేయాలండి. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి 8.5 వచ్చింది కదా, 8.5లో సగం వచ్చేసి 4.5 అండి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ టు 1/2 ఇంచ్ టు ఇది 1 ఇంచ్ డాట్ కదా, అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అండి. ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా, ప్లస్ ఖర్చు అండి. ప్లస్ ఇది ఖర్చు. ఇది అయిపోయింది. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి సైడ్ క్రాస్ అండి. సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అయినా ఇది హై నెక్ బ్లౌజ్ అయినా సైడ్ క్రాస్ మాత్రం 1/2 ఇంచ్ ఖచ్చితంగా తీయాలండి. ఇంకా ఎక్కడి నుంచి లైన్ డ్రా చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ కుట్టు పడుతుంది కదా, ఇక్కడ నుంచి క్రాస్ గా తీయకూడదండి. ఇక్కడ కుట్టు పడుతుంది కదా, ఇక్కడ నుంచి క్రాస్ గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనండి. నెక్ నెక్ డౌన్ వచ్చేసి 3.5 పెడుతున్నానండి. సేమ్ అదే 3.5ని ఇటువైపు కూడా మార్క్ చేసుకుని రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి నెక్ వెడల్పు కూడా 3.5 కదా, రెండింటిని కలుపుతూ కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇది అయిపోయిందా? ఇక్కడ చూడండి ఇది రౌండ్ షేపే తీస్తున్నానండి. ఇది ఒక మోడల్ బ్లౌజ్ అనమాట. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హై నెక్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ తీస్తాము. ఇది ఖచ్చితంగా తీయాలండి. డౌన్ వచ్చేసి షోల్డర్ వైపున ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ వచ్చేసి 1/2 ఇంచ్ తీయాలి. అది కూడా కుట్టుబడే దగ్గర 1/2 ఇంచ్ అండి. ఇటువైపు కాదు, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్. ఇది తీయకపోతే ఏమవుతుందంటే మనము ఇది క్రాస్ తీయకుండా బ్లౌజ్ కుట్టామనుకోండి, మనం బ్లౌజ్ వేసుకున్న కదా ఇక్కడ అంతా సైడ్ చిన్న చిన్న ముడతలు వస్తాయి. ప్లస్ అందుకోసమని ఇది ఖచ్చితంగా తీస్తే మనకి వేసుకున్న తర్వాత క్రాస్ తీసినట్టు, కుట్టిన తర్వాత అయితే క్రాస్ తీసినట్టు కూడా ఉండదండి. అందుకని అది గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి రన్నర్ తో ఒకసారి మార్క్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి సైడ్ కుట్టుబడే దగ్గర అండి. ఇందులో మార్క్ ఏముండదండి, ఇక్కడే కుట్టుబడాలన్నమాట.
ఒక ఇద్దరికి మాత్రమే మార్పు అని చెప్తున్నాను కదా! అది ఏంటంటే ఇద్దరు ఎవరంటే కొంతమందికి వచ్చేసి చంక రౌండ్ ఎక్కువ ఉంటదండి. ఈ చంక రౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ అట్లేం పెంచబడలేదండి. ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ వాళ్ళకి ఎక్స్‌ట్రానే పెట్టాలి. అది డీప్ నెక్ బ్లౌజ్ అయినా, హై నెక్ అయినా ఎక్కువ రౌండ్ ఉండేవాళ్ళకండి. మరి కొంచెం డిఫరెన్స్ ఉంటే ఇక్కడ ఒక పావించుకు కుట్టేస్తే సరిపోద్దనమాట. ఎక్స్‌ట్రా ఇటు పావించి పెట్టేసుకుంటే సరిపోద్ది. కానీ ఈ చంక రౌండ్ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండే వాళ్ళకొచ్చేసి ఖచ్చితంగా ఇక్కడొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టుకోవాలనమాట. ఏంటి చంక డౌను ఒక మామూలుగా పెట్టేవాళ్ళకంటే కూడాను ఒక హాఫ్ ఇంచ్ పెట్టాలనమాట ఎక్స్‌ట్రా. ఇంకోటొచ్చేసి చెస్ట్ ఎక్కువ ఉండేవాళ్ళకండి. నార్మల్‌గా చంక రౌండ్ ఏమో తక్కువ ఉంటది. ఉండాల్సిన దానికంటే చెస్ట్ ఎక్కువ ఉంటది. అప్పుడు వాళ్ళకేం చేయాలంటే యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లాగే కట్ చేసేసి ఫ్రంట్ టు బ్యాక్ కుట్టిన తర్వాత వచ్చేసి నడుము దగ్గర యాజ్ ఇట్ ఈజ్‌గా ఉంచేదండి ఇట్లాగే. కాపోతే ఇక్కడొచ్చేసి ఒక పావించు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ కంటే పావించు అవతల కుట్టేసుకోవాలండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని కుట్టేస్తే సరిపోద్దండి. ఈ రెండే అన్నమాట డిఫరెన్స్‌లు ఇక్కడ. ఇప్పుడు చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇదొచ్చేసి నడుము కొలత ప్రకారం వెళ్తున్నానండి. ప్లస్ ఇదొచ్చేసి హై నెక్ బ్లౌజ్ అన్నమాట. టోటల్ బ్లౌజ్ పొడవొచ్చేసి ఖర్చులతో సహా 14.5 తీసుకున్నానండి. నడుము కొలతొచ్చేసి 30 ఇంచెస్ అన్నమాట. 30లో నాలుగో భాగం వచ్చేసి 7.5 అండి. 7.5 ఇంచులు ఇక్కడి వరకు మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ డాట్‌కి ఇక్కడ మార్క్ చేసుకున్నానండి. ఇది కంప్లీట్ అయిపోయింది గదా! హై నెక్ బ్లౌజ్‌కొచ్చేసి ఇది ఈ 30లో నాలుగో భాగం ఎంత 7.5. 7.5కి 2 కలిపితే ఎంత 9.5 అన్నమాట. ఈ 9.5 యాజ్ ఇట్ ఈజ్‌గా ఇక్కడ మార్క్ చేశామండి. అదే డీప్ నెక్ బ్లౌజులకైతే నడుము కొలతకి 1 ఇంచ్ కలిపితే సరిపోతదండి. కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉంటది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పావించండి. కుట్టిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చది. నేను కావాలంటే తర్వాత వీడియోలో ఇంకా చాలా క్లియర్‌గా చెప్తానండి. ఇది అన్నమాట పద్ధతి. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 మార్క్ చేసుకున్నాను. ఇది ఫుల్ షోల్డర్ లెంత్ కాబట్టి ఇక్కడ 7.5 మార్క్ చేశానండి షోల్డరు. ఇక్కడ డౌన్ కూడా చంక డౌన్ వచ్చేసి 7.5 మార్క్ చేసేసాను. ఇక్కడ చూడండి నెక్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. నెక్ డౌన్ కూడా 3 ½ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేపిచ్చానండి. ఇక్కడొచ్చేసి ఫుల్ షోల్డర్ ఉంది కదా! ఫుల్ షోల్డర్ ఉన్నప్పుడు షోల్డర్ వైపున మనం ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేయాలండి. డౌన్ చేసేసి ఈ నెక్ వైపు నుంచి యాజ్ ఇట్ ఈజ్‌గా ఆ క్రాస్ తీసాననమాట. అంతేనండి. ఇక్కడ చంక దగ్గర మళ్ళీ మర్చిపోకూడదండి. ఎవరికైనా 1.5 తీయాలండి. పెద్ద సైజ్ వాటికి కూడా 35 వరకు వచ్చేసి నడుముండే వాళ్ళకి 36, 35 ఈ నడుముండే వాళ్ళకేంటంటే ఇక్కడ 1.5 తీసి చూడండి. ఒక డిఫరెన్స్ తెలుస్తది. అది హై నెక్ అయినా లేదా డీప్ నెక్ అయినా. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడంతా ముడతలు కూడా రావండి. మీరొకసారి తీసి చూడండి. 1.5 పెట్టకండి. 1.5 పెట్టండి. ఇంకా చిన్న సైజ్ వాటికొచ్చేసి చిన్న సైజ్ అంటే ఏంటి? పెద్ద సైజ్ అంటే ఏంటి అంటారేమో. చిన్న సైజ్ అంటే 30 బిలో ఉండే వాటిని చిన్న సైజ్ అండి. 30 అబోవ్ ఉండే వాటిని పెద్ద సైజ్ అంటాము. ఈ 30 బిలో ఉండు 29, 28 వీటన్నిటికి కూడాను 1 ఇంచ్ పెట్టేసేయండి ఇక్కడ ఏం ప్రాబ్లమ్ ఉండదు. కానీ 30 అబోవ్ ఉండే వాటికి ఇక్కడ 1.5 పెట్టి చూడండి. మీకే చాలా డిఫరెన్స్ తెలుస్తది. అంతేనండి. చంక దగ్గర వచ్చేసి 1.5 హై నెక్ అయినా, డీప్ నెక్ అయినా దేనికైనా ఇంతేనండి. అందులో ఏం మార్పు లేదు. ఇప్పుడొచ్చేసి ఇది క్రాస్ కట్ కదా! బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం క్రాస్‌గా మార్క్ చేసేసుకొని ఒక అవుట్‌లైన్ అయితే డ్రా చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డ్రా చేస్తాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ½ అండి. ఇక్కడ అతుకు పడతది. ప్లస్ నెక్ వచ్చేసి ఇక్కడికుంది. ఇది 6.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసేసుకొని రన్నర్‌తో ఒకసారి మార్క్ చేసుకుంటే మనకు కట్ చేసుకోవడానికి ఈజీ ఉంటది. చూడండి ఇది అయిపోయింది కదా! ఇది తీసి పక్కన పెట్టేస్తానండి. దీంతో పని లేదు ఇంకా. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి మార్క్ చేసుకుంటాను. చూడండి ఫ్రంట్ నెక్ కూడా రౌండే కాబట్టి ఈ స్కేల్‌తో ఇలా రౌండ్ షేప్ ఇస్తున్నానండి. చూడండి ఇది అయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి ఈ బ్లౌజ్‌కొచ్చేసి ఫ్రంట్ పొడవొచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నానండి. ఇక్కడ పైనుంచి కూడా కొలిచి చూపిస్తున్నాను. ఎందుకు అంటే కింద వైపు నుంచి కూడా చూసుకోవచ్చండి. కింద వైపున మనకి ఈ మార్కింగ్ ఉంది కదా! ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకుంటే సరిపోద్దండి. 2 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటే సరిపోద్ది ఫ్రంట్. కొంతమంది చెస్ట్ ఇంకా ఎక్కువుంటే వాళ్ళకి 1 ఇంచ్ వరకు గూడా అంటే ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్‌కి గూడా మార్క్ చేసుకోవచ్చండి. నేను ఎవరికైనా మీకు ఈజీగా అర్థమవుతది గదనేసి పైనుంచి గూడా చెప్తున్నాను. పైనుంచి షోల్డర్ దగ్గర నుంచి ఎంతొచ్చిందని గూడా చెప్తున్నానండి. 13 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇదే వీళ్ళకి గనక చెస్ట్ ఎక్కువుందనుకోండి 13 ½ మార్క్ చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు చూడండి ఇదయిపోయిందా? ఇప్పుడొచ్చేసి 1 ఇంచ్ అండి. 1 ఇంచ్‌కి ఆ విధంగా ఫ్రంట్ లోతు తీస్తున్నాను. అయిపోయిందా? ఇది కుట్టుపడే ప్లేస్ అండి. ఇక్కడ గదా మనకు కావాల్సిందంతా 13 ఇప్పుడు చూడండి
ఇక్కడ నుంచి ఒక 5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేస్తున్నాను యువతలకి. ఇక్కడ చూడండి 2.5 లేదా 3 ఇంచెస్. ఇక్కడ చూడండి ఈ 2.5 ఉంది కదా, ఇక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ డాట్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నానండి. 2.5 తీసుకొని ఇక్కడ నుంచి క్రాస్‌గా ఈ లైన్‌లో కలిపాను. ఈ లైన్ ఏంటంటే ఇక్కడ ఈ 13 ఉంది కదా, దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నానండి. అంతే అండి. ఈ మార్కింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మన ఇష్టం. కొంతమంది ఉక్సులు పట్టీది వచ్చేసి ఈ పట్టీ చిన్నది అడుగుతారు, కొంతమంది పెద్దది అడుగుతారండి. అందుకనేసి ఈ 13 ఇంచెస్ ఉంది కదా, అక్కడ నుంచి 1.5, 2 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది నేను వచ్చేసి 1.35 వచ్చినట్టుంది. అంతే 1.35 వచ్చిందండి. 1.35కి ఆ విధంగా మార్క్ చేశాను. లేదా 1.5కైనా మార్క్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదు దీనికి. ఇది అయిపోయిందా. ఇది వచ్చేసి నడుము కొలత ఎంత మనకి 7.5 రావాలండి. చూద్దాం. ఇక్కడ 3.35 వచ్చింది కదా, 3.35 ఇక్కడిని పెట్టి 7.5. 7.5కి మళ్ళీ ఒక 1/4 ఇంచు కలపాలి. ఎందుకు కలపాలి? ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టుకుంటాం కదండి, అందుకనేసి ఒక 1/4 ఇంచు యాడ్ చేసి ఈ టోటల్ వచ్చేసి మనకు 7.35 రావాలండి. ఈ విధంగా ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేది. చూడండి ఎంత సింపుల్‌గా. ఇది వచ్చేసి డాట్ కండి. ఈ డాట్ వెడల్పు అనేది చెస్ట్ ఎక్కువ ఉంటే ఇంకొక 1/4 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం లేదండి. కానీ ఇక్కడ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి నాకు 3.35 వచ్చింది. ఇంకా 3.35 ఇది డాట్ కుట్టేస్తాం కదా, ఇక్కడ కుట్టు పడుతుంది కదా, మళ్ళీ ఈ డాట్ కుట్టేస్తే మనకి 3.35. ఇక్కడ నుంచి మార్క్ చేస్తే ఇక్కడ వచ్చేసి నాకు 7.35 వచ్చిందండి. టోటల్ ఇది ఇది కలిపితే నాకు 7.35 వచ్చిందనమాట. 7.35 దేనికి? నడుము కొలత 7.5 కదా అనుకుంటారేమో. ఒక 1/4 ఇంచ్ వచ్చేసి ఇక్కడ ఉక్సులు పట్టి కాజా పట్టికు కుట్టుకుంటామండి, అందుకోసం. ఇంక ఇదంతా అయిపోయిందా, ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచ్ యువతలకి మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇది ఉక్సులు పట్టి కదండి, ఇక్కడ నుంచి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం. అంటే ఒక 1/4 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవడం వల్ల ఇక్కడ షోల్డర్స్ జారదు. ప్లస్ కొంతమంది స్టార్టింగ్ ఉక్స్ దగ్గర లూజ్ కూడా వస్తుందండి. ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మీరు మనిషిని బట్టి ఇక్కడ 1/4 ఇంచ్ 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోండి, దానివల్ల ప్రాబ్లం ఏం రాదు. ఆ కంప్లైంట్ వచ్చిందన్నప్పుడు ఖచ్చితంగా 1/4 ఇంచ్ తీయండి. అయినా వస్తుందంటే 1/2 ఇంచ్ కూడా తీయండి, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా, రన్నర్తో మార్క్ చేస్తున్నాం. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ కూడా ఎక్కడ కుట్టుబడాలండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఖర్చు. ఇదండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఫ్రంట్ కటింగ్ చేసే వాళ్ళకి ఒక ఇద్దరికని చెప్తున్నాను. ఇద్దరు ఎవరు అంటే కొంతమందికి చంక డౌన్ అండి. చంక డౌన్ వచ్చేసి చంక రౌండ్ ఎక్కువ ఉంటే నడుము కొలత కంటే కొంతమందికి కొంచెం అన్ఈవెన్ మెజర్మెంట్స్ వస్తాయి కదా, వాళ్ళకి వచ్చేసి ఈ చంక రౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ అంటే బ్యాక్ కటింగ్ లోనే చేసుకోవాలండి. ఫ్రంట్ లో ఏం మార్క్ ఉండదు. అది యాజ్ ఇట్ ఈస్ గా మనం బ్యాక్ ప్రకారమే ఫ్రంట్ కటింగ్ వెళ్తాం కదా. ఇంకోటి వచ్చేసి ఈ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉంటుందండి. వాళ్ళకి వచ్చేసి నడుము కరెక్ట్ ఉంటుంది, చెస్ట్ దగ్గరకు వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది కొంతమందికి. అప్పుడు ఏం చేస్తారంటే ఇది కదా మనం అనుకున్నది కుట్టుపడుతుందని, ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచ్ చోటకు మార్క్ చేసుకుని ఈ నడుము దగ్గర నుంచి ఈ విధంగా కుట్టేయండి. అప్పుడు వీళ్ళకి కావాల్సిన లూజ్ ఇక్కడ వచ్చేస్తుంది. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేద్దాం. ఇక్కడ చూడండి షేప్ పట్టి కట్ చేస్తున్నాను. నేను బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏ విధమైన కొలతలు తీసుకోనండి షేప్ పట్టి కోసం. ఇక్కడ చూడండి ఒకసారి కొలుచుకున్నాము. 3.35 టోటల్ వచ్చేసి మనకి 9.5 ఉందండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకోండి. అంటే మనం కుట్టుకునే విధానం బట్టండి, మనం కరెక్ట్ గా పెట్టి కుట్టుకోకపోవచ్చు. అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉండదండి. అందుకనేసి నేను ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. మొత్తం వచ్చేసి నాకు 10 ఇంచులండి. 10 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. షేప్ పట్టీకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ వచ్చేసి 4.5 అండి. బ్యాక్ వచ్చేసి 4 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 3.5 అండి. ఇక్కడ నుంచి 3.5 ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ ఇది 3 మార్కింగ్ కలుపుతూ మనము షేప్ పట్టి షేప్ తీయడమేనండి. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇది ఎవరికైనా సరిపోతుందండి. కాకపోతే కొంతమందికి ఏంటంటే కుట్టుకున్న తర్వాత కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ వస్తుందండి షేప్ పట్టీలో ఫోల్డింగ్. కొంతమందికి తక్కువ వస్తుంది, అంతే తేడా అండి. ఈ పద్ధతి అలవాటు చేసుకుంటే ఎవరికైనా సెట్ అవుతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నామండి. కొంతమందికి వచ్చేసి మనం మార్కింగ్ చేసుకుంటామండి సైడ్ జాయిన్ చేసేటప్పుడు. కొంతమందికి వచ్చేసి సైడ్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జాయిన్ చేసిన తర్వాత అండి
చూడండి ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇది జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఫోల్డింగ్ ఉంది కదండి, అంటే దీనికి ఈక్వల్ గా రావాలి కదా. ఈ సైడ్ కొంతమందికి వచ్చేసి కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువ ఉంటుందండి, ఇక్కడ ఫోల్డ్ చేయాల్సిన క్లాత్ ఎక్కువ ఉంటుంది. కొంతమందికి వచ్చేసి తక్కువతోనే అయిపోతుంది, కొన్నిటికేమో ఎక్కువతో అయిపోతుంది. కానీ ఒకే మెథడ్ అలవాటు చేసుకుంటే ఎవరికైనా సెట్ అయిపోతుంది, చాలా ఈజీ అనమాట, ఎవరైనా కుట్టుకోవచ్చు. అంతేనండి, నేను హ్యాండ్ కటింగ్ అయితే చూపించట్లేదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.